అందరికీ నమస్కారం. బుచ్చమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన గ్రామంలో ఏమేమి చూడొచ్చని సింపుల్గా తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తుంది బద్రీనాథ్ దేవాలయము. బద్రీనాథ్ దేవాలయం నుంచి మన విలేజ్ 3 కిలోమీటర్స్ ఉంటుందండి. 15 to 20 మినిట్స్ పడుతుంది ఈ విలేజ్కి వెళ్ళటానికి. బద్రీనాథ్ దేవాలయాన్ని దర్శించే వాళ్ళు తప్పకుండా మన విలేజ్ని కూడా తప్పకుండా దర్శిస్తారండి. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో సుందర దృశ్యాలతో కూడి ఉంటుంది ఈ మన విలేజ్. ఉత్తరాఖండ్ భారతదేశంలోని మొదటి గ్రామంగా, టిబెట్ వైపున ఉన్న భారతదేశపు చివరి గ్రామంగా చెబుతారు ఈ విలేజ్ని. ఇక్కడ మొదటిగా మనం దర్శించవలసింది వ్యాసగృహ, అలాగే గణేష్ గృహ. వ్యాసగృహ అనేది 5300 సంవత్సరాల క్రితం నాటి గృహ అని చెప్తారు. ఇక్కడ వేదవ్యాస మహర్షి నివసించి 18 పురాణాలు రచించారని నమ్ముతారు. అలాగే ఇక్కడ గణేష్ గృహ కూడా ఉంటుందండి. ఈ గృహలో వ్యాసుడు చెప్తుంటే గణేశుడు మహాభారతం రచించారని నమ్ముతారు. అందుకే ఇక్కడ గణేష్ గృహ అలాగే వ్యాస గృహ ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ చూడవలసింది ఇంకోటిది ఏంటంటే సరస్వతి దేవాలయం. ఈ మధ్యకాలంలో నిర్మాణం పూర్తి చేసుకునే ఈ సరస్వతి దేవాలయం ఎంతో అందంగా ఉంటుందండి. పక్కనే భీమ్ పూల్ ఉంటుంది. భీమ్ పూల్ అంటే భీముడు నిర్మించిన వంతెన అంటారండి. పంచపాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు సరస్వతి నదిని దాటడానికి ఒక రాయిని వంతెనగా చేసుకుని దాటారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని భీమ్ పూల్ అంటున్నారు. ఇక్కడ ఇంకోటి చూడవలసింది సరస్వతి నది. సరస్వతి నది ప్రవహిస్తూ కొంచెం ముందుకు చూస్తే మనకి అల్కనందలో కలిసిపోతుందండి. ఆ ప్రదేశాన్ని కేశవ ప్రయాగ అంటారు. అంతేకాకుండా పంచపాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. ఇంకా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో మీకు వసుధార వాటర్ ఫాల్స్ ఉంటుందండి. కొంచెం దారి అనేది కష్టతరం అంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడొచ్చు. ఇవండి మన విలేజ్లో చూడవలసిన ప్రదేశాలు. మీకు యూజ్ అయ్యిద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.